ఓం శ్రీ సాయిరామ్. 1936వ సంవత్సరంలో శ్రీ స్వామివారికి 10 సంవత్సరాల ప్రాయంలో ఉండగా భద్రాచలం యాత్రగా వారి అక్క, ఆమె భర్త తీసుకుని వెళ్ళారు. అందరూ దేవుని బిడ్డ దేవుని బిడ్డ అని అనుకోవడం శ్రీ కారుణ్యానంద స్వామివారు విన్నారు. శ్రీ స్వామివారిని చూశారు. కానీ అప్పుడు బాబా వారిని భగవంతునిగా గుర్తించలేకపోయాను అని కారుణ్యానంద స్వామి చెప్పుకున్నారు. 1938 జూలైలో కడప జిల్లా కమలాపురములో బాబావారు విద్యను అభ్యసిస్తుండగా కమలాపురం, కడప మధ్యనున్న పుష్పగిరి తిరునాళ్లకు 9 మైళ్ళు నడిచి వెళ్ళి స్కౌట్ బృందం లీడర్గా బాబా సేవలందించారు. ఒకరోజు తోటి విద్యార్థులతో కలిసి కమలాపురం రైల్వే స్టేషన్కు షికారుకు వెళ్ళారు. పోలాండ్లో పుట్టి రష్యాలో ఉంటున్న శ్రీ వుల్ఫ్ మెస్సింగ్ అనే అతీంద్రియ శక్తులున్న యూదు మతస్థుడు బాబావారిని చూసి రైలు నుండి దూకి పరిగెత్తుకుని వచ్చి బాబావారిని చూసి కంటిదారులు కారుస్తూ బాబావారినే చూస్తూ ఉండిపోయాడు. ఈ విషయాన్ని తరువాత భగవాన్ బాబావారు ప్రశాంతి నిలయంలో 1980 నవంబర్ 22వ తేదీన ప్రసంగిస్తూ చెప్పి, నన్ను భగవంతునిగా గుర్తించిన మొదటి విదేశీయుడు వుల్ఫ్ మెస్సింగ్ అని అన్నారు బాబావారు. తర్వాత కాలంలో బృందావనములో ఒకనాడు భగవాన్ బాబావారు మరియు కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ నరేంద్ర కూర్చుని మాట్లాడుతుండగా వుల్ఫ్ మెస్సింగ్ వచ్చి శ్రీ బాబావారికి నమస్కరించుకుని మాయమైపోయాడు. ఆ తర్వాత అతడు మాస్కోలో 1974 నవంబర్ 8వ తేదీన దైవములో లీనమైపోయాడు. ఓం శ్రీ సాయిరామ్.